వాళ్ళ మీద ఏదైనా కేసులుంటే చెప్పండి, మీ తరపున కూడా నేను వచ్చి పోరాడతా. ఓకే, రాయపాటి అరుణ్ గారు ఇందాక మీరు ఏదో ఆడియో ఒక్క నిమిషం ఉండండి. సుజాత గారు రెండింటికే కలిపి ఆన్సర్ చెప్తారు. ఒకసారి రాయపాటి అరుణ్ గారు ఇందాక ఏదో ఆడియో వినిపించారు, వీడియో అది సరిగా రాలేదు. అది ఒకసారి మా కోసం ఒకసారి వినిపిస్తే సుజాత గారు ఈ రెండింటికి ఆన్సర్ చెప్పేస్తారు. ఒకసారి రాయపాటి అరుణ్ గారు వినిపించండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి కనీసం నీ స్థాయి ఏంటో నీ అధికారం ఏంటో చూసుకోవాలన్నా మాట్లాడు. 2029 మా గవర్నమెంట్ వచ్చిందనుకో, చిన్న పెద్ద ఎవరో చూడు పండబెట్టి గొంతులు చూపించిందండి మేడం. ఓకేనా సుజాత గారు? గొంతులు కోసుకుంటా పోతారంట. మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే కూడా మీ పార్టీకి సంబంధించిన ఆయన అటు పక్క ఏమో ఇంట్లోకి పోతాం, ఇటు పక్క ఏమో నరుక్కుంటా పోతాం అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా వదిలేయాలా? ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన ఇప్పుడు బండారు వంశీకృష్ణ గారు చూపించారు చేశారని చెప్పారు. మరి వీటి గురించి మీ దగ్గర నా సమాధానం ఉందా సుజాత గారు? ఒక్కసారి వీటికి ఆన్సర్ చేయండి ప్లీజ్. చాలా మంది ఒకటి ఏంటంటే, రాయపాటి అరుణ గారు ఎంతో కాలం నుంచి టీవీ డిబేట్లలో ప్యానెల్స్ లో మాట్లాడుతున్నారు జనసేన పార్టీ తరఫున. అలాగే నేను కూడా చాలా డిబేట్లు చేశాను. అదే విధంగా మనం ఒక వక్తలుగా కూర్చున్నప్పుడు ప్యానెల్లో ఎన్ని రకాల అబద్ధాలు చెప్తున్నాము, ఎన్ని రకాలుగా పక్క పార్టీల మీద ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు అబద్ధాలు చెప్పారు అని మీరు అనుకున్నట్టు కోసేద్దామా? కోసేద్దామా? వాటికి ఆన్సర్ చెప్పండి మేడం. మీరు ఇందాకేదో దాచిన ఘటన చెప్పారు కదా, దీనికి ఆన్సర్ చెప్పండి మేడం. 5 ఏళ్ల కాలం పాటు సైకో అంటావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదని ఇప్పుడు కూడా అంటావు. మరి పవన్ కళ్యాణ్ పథకాలు చేస్తే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సుజాత గారు. ఇప్పుడు ఏంటి వాళ్ళ పీకలు కోసేద్దామా? రాయపాటి అరుణ్ గారు మీరు డిబేట్ లో పాల్గొనొద్దు, వారు పీకలు కోస్తారట. మరి చూసుకోండి, మరి మీరు అబద్ధాలు చెప్తే పీకలు కోస్తారు, అడ్మిట్ చేస్తున్నారు. ఒక నిమిషం, ఏంటి సుజాత గారు అక్కడ ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడారు. పీకలకు వస్తారు. బూతులు తిడతారా? ఓకే 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 థ్యాంక్ యూ సార్. చెప్పండి 1 మినిట్ ప్లీజ్. ఒక ఆడపిల్ల పట్ల ఆ విధంగా అసహ్యకరంగా మాట్లాడడం నేను ఖచ్చితంగా ఒక ప్యానల్ లో నేను అనడంతో చాలా రోజులు బట్టి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తాను. మనిషి అనే ప్రతి ఒక్కరు కూడా ఖండించాలా. రెండోది ఈ బాబుది ఎప్పుడైతే దెబ్బలు తగిలే అని చెప్పాడో అది ఖచ్చితంగా మేడం. సుజాత గారు మొత్తం మీరు కాదు మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం ప్లీజ్ మేడం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ గారు, నేను ఎవరైనా సరే ఇప్పుడు ఇందాక ఆయన నాకు చెప్తూ ప్రసాద్ గారు ఏం మాట్లాడతారో అలాంటి వాళ్ళ మీద కేసులు ఉంటాయంటే నేను దేనికి భయపడే మనిషి నేనైతే కాదు. కానీ మరి అంతకన్నా భయపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విధానపరంగా మాట్లాడతారన్నారు కాదు, విధానపరంగా మాట్లాడతారనేది వారి ఉద్దేశం. సార్ ఒకటి గుర్తుంచుకోండి, మనం వల్గర్ గా మాట్లాడుతూ అవతల వాళ్ళని మనోభావాలను కించపరిచే ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు నేను అరుణమ్మ కూడా ఇన్ని ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. ఏ రోజు కూడా నేను అమ్మాయిని ఒక్క మాట అనలేదు, నన్ను ఏ రోజు కూడా ఒక్కరోజు అనలేదు. అలాగే ఈ బాబుతో కూడా నేను చాలా ఆర్గ్యుమెంట్ చేశాను, కానీ ఈ రోజు అతను నా మీద మాట్లాడింది లేదు, నేను అతను మాట్లాడు. బట్ ఇక్కడ సంబంధం లేని విషయంలో ఇప్పుడు ఉదాహరణకి నేను ఆ విధంగా వీడియో చేసి పెడితే తను బాధపడదు. వాడెవడో మన ఇద్దరు మాడిన దానికి వాడెవడో రియాక్ట్ అక్కడెక్కడ వీడియో పెడితే నువ్వు పట్టించుకోకమ్మా. అలాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనం వేస్తే చూడు, అలా ఒక దాని మీద వేస్తే అలా ఇంకో 10 అని వాళ్ళకి పని పాటు ఉండదు. ఐడెంటిటీ క్రైసిస్ తో వస్తున్న వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి సామెత ఉంటుంది చూడు, అరిచే ఎప్పుడు ఏ పని చేయదని. అట్లాగా వాళ్ళని పట్టించుకోకుండా ఉంటేనే మన పని చాలా సులువు అవుతుంది. నువ్వు ప్రతిదానికి అంత అటెన్షన్ ఇచ్చుకుంటే మనం రేపనే అడుగు ముందుకు వేయలేము. అది గ్రహించుకోండి. అందుకని అందులో నాకైనా వీళ్ళందరూ చిన్నపిల్లలే, ఖచ్చితంగా నేను చెప్పగలను. ప్రతి ఒక్కడికి మనం మాట్లాడింది నచ్చాలని రూల్ ఉండదు. రాజు గారు, సుజాత గారు చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేశారు. మేము చెప్పాలనుకుంది కూడా వేరే రకంగా డైవర్ట్ అయిపోయింది కాబట్టి ఇదే టాపిక్ మళ్ళీ మీరు కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే సుజాత గారు ఈ టాపిక్ మొత్తాన్ని మరి ఆవిడ జీవోలు అన్నారు, తెనాలి టికెట్ కొని తిరుపతి బస్ ఎక్కినట్టు ఆమె ఏందేంటో మాట్లాడేశారు. కాబట్టి ఈ టాపిక్ మళ్ళీ రేపు కూడా ఇదే టాపిక్ పెట్టి ఇదే ప్యానల్
మీరు 5 సంవత్సరాలు ఇట్లా తప్పకుండా, తప్పకుండా. కాలం గడిపేయండి. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ సుజాత గారు క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సుజాత గారు, బండారు వంశీకృష్ణ గారు, కేఎస్ ప్రసాద్ గారు, రాయపట్టణ్ గారు. సో